ఈరోజు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జనంబాటను ఉద్దేశించి కవితక్క గారి గురించి ఒక ప్రైవేట్ ఛానల్లో కూడా అనేక రకాలైనటువంటి విధంగా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. తక్కలపల్లి రవీంద్రరావు గారిని తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థ నుంచి ఈరోజు హెచ్చరిక జారీ చేస్తున్నాం. రవీంద్రరావు గారు నోరును అదుపులో పెట్టుకోండి. ముందుగా మీరు పార్టీకి చేసినటువంటి మంచేంటో ఇలా ప్రజలకు చెప్పాలి. మానకోట జిల్లా ప్రజలకు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ముందు ఈ పార్టీలో దొంగ అన్నట్టుగా ఒక దొంగ వ్యక్తిగా ఉన్నటువంటి నువ్వు పార్టీకి ద్రోహం చేసినటువంటి నువ్వు ఈరోజు కవితక్క గురించి మాట్లాడే స్థాయిలో నువ్వు ఉన్నావా అని చెప్పేసి నీకు నువ్వు ఇలా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా 2018 సంవత్సరము సంబంధించినటువంటి ఎలక్షన్లలో నీకు పాలకొత్తు నుంచి వెళ్ళి టికెట్ ఆశిస్తే టీఆర్ఎస్ పార్టీ ఆ రోజున నీకు టికెట్ ఇలే. అక్కడి నుంచి ఎర్రబెల్లి దయాకర్రావుకు బీఫామ్ ఇచ్చినటువంటి పరిస్థితులలో మొదటిసారి కేసీఆర్ గారిని తప్పుబట్టి ఉద్యమకారులతోని పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా సభ పెట్టించినటువంటి నీచ చరిత్ర అనేది. ఆ రోజున పార్టీ టికెట్ ఇవ్వకపోతే తెలంగాణ జనసమితి అనేటువంటి కోదండరాం సంబంధించినటువంటి పార్టీ తరఫున పోటీ చేయడం కోసం కోదండరాంతో కూడా చర్చలు జరిపినటువంటి మాట వాస్తవమా కాదా? చివరకు కోదండరాం సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో ఉండదని చెప్పేసి బీజేపీ పార్టీ నుంచి కూడా పోటీ చేయడానికి పోయి బీజేపీ పార్టీ దగ్గర మోకరిల్లి పైసలు అడిగింది వాస్తవమా కాదా? ఇలా రవీంద్రరావు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా 2023 సంవత్సరం మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో నీ కుర్చబుద్ధి ఏందనేటువంటి మానకోట ప్రజలందరూ కూడా చూసిళ్ళు. ఏదైతే గిరిజన సంబంధించినటువంటి జిల్లాగా ఉన్నటువంటి మానకోట జిల్లాలో మానకోట నియోజకవర్గం నుంచి శంకర్ నాయక్ గారు కంటెస్టేట్ చేస్తే డోనకల్ నియోజకవర్గం నుంచి రెడ్డి నాయక్ గారు కంటెస్టేట్ చేస్తే ఈ గిరిజన బిడ్డలను ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నీ ఇంట్లో నుంచి డబ్బులు పంపించింది వాస్తవం కాదా? ప్రతి గ్రామాన కూడా ఒక్కొక్క కుట్రదారులను పెట్టుకొని నీ సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టుకొని నువ్వు బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసింది వాస్తవం కాదా? నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చివరకు నిన్నగాక మొన్న నీ సొంత గ్రామం అయినటువంటి ఇసంపల్లి గ్రామంలో కనీసం బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టుకోలేని చేయలేని చెవటవు నువ్వు ఈరోజు కవితక్క గురించి మాట్లాడుతున్నావా? కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు అయినటువంటి అక్కడ ఉండబడేటువంటి ఎవరైతే యూత్ నాయకుడు షాగంటి సందీప్ అనేటువంటి వ్యక్తిని కాంగ్రెస్ తరఫున నిలబెట్టుకుని గెలిపించుకున్నటువంటి నీచ చరిత్ర ఒకరోజు బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసుకుంటా ఈరోజు కవితక్క గురించి అవాకులు చెవాకులు పెడితే నాలుక ఘోషిస్తాం రవీంద్రరావు తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాను. 2018-19 సంవత్సరంలో నల్గొండ జిల్లా నుంచి వెళ్ళి నీకు ఇన్ఛార్జిగా ఇస్తే నల్గొండ జిల్లాలో ఉండబడేటువంటి ఎంపీ స్థానానికి ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి కంటెస్టేట్ చేసినటువంటి పార్టీ సంబంధించినటువంటి నాయకుడు వేమిరెడ్డి నరసింహారెడ్డి గారికి సంబంధించినటువంటి బీఫామ్ ఇస్తే ఆ పార్టీ ఫండ్ కూడా నీకు ఇస్తే ఆ ఫండ్ను కూడా పంచకుండా ఎక్కడ కూడా ఇవ్వకుండా దాన్ని కూడా నీ జేబులో వేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర అనేది. ఇలా నల్గొండ అయితేంది, మునుగోడు అయితేంది, నాగార్జున సాగర్ అయితేంది, హుజూర్ నగర్ అయితేంది, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీకు ఎక్కడెక్కడైతే ఇన్ఛార్జీలు ఇచ్చినో ఎక్కడెక్కడైతే ఉప ఎన్నికలు వచ్చినాయో అక్కడ అంతా కూడా సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గమైన చరిత్ర అనేది రవీంద్రరావు తెలుసుకో. ఇలా ఏం ఉద్యోగం చేసినావు? నీ విద్యాసంస్థలు పెట్టినా అని చెప్పేసి అంటున్నావు. విద్యాసంస్థల ద్వారా అక్కడ ఉన్న బడుబలైన వర్గాలకు గిరిజన సామాజిక వర్గాలకు ఏమైనా న్యాయం చేసినావా? విద్యార్థుల స్కాలర్షిప్లను కూడా ఎత్తుకతిన్నావు కదా. నీ ఇన్స్టిట్యూట్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు జీతాలు ఎగ్గొట్టినావు కదా. ఏ ఉద్యోగం చేసినావని ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించినావు నువ్వు రవీంద్రరావు. శ్రీరామగిరి అనేటువంటి ప్రాంతంలో 65 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఉన్నది నీకు. ఇదే నేరేడ సంబంధించినటువంటి దగ్గర 27 నుంచి 30 ఎకరాలకు సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది నీకు. ఇదే పక్కకు ఉన్నటువంటి కాచికల్లో 10 ఎకరాల భూమి. ఇట్లా చెప్పుకుంటూ పోతే నీ ల్యాండ్ బ్యాంక్ ఎంత అనేటువంటిది కూడా చెప్పాల్సి వస్తుంది. నీ దుర్మార్గమైనటువంటి చర్యల ప్రతిదీ కూడా మీ ఇంతవరకు ఎక్కడ కూడా మాట్లాడలే. నిన్ను ఎక్కడ టార్గెట్ చేసి కూడా కవిత గారు మాట్లాడలే. చివరకు నువ్వు ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నావు అంటే నిన్నెవరు కూడా కానట్లేరు, కుక్కలు కూడా కానట్లేరు. కవిత గారు ఏమైనా స్పందించి నీ మీద మాట్లాడతారేమో అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ నీలాంటి స్థాయి తక్కువ వ్యక్తికి ఒక 3rd క్లాస్ ఫెలోకు కవితక్క మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా రవీంద్రరావు హెచ్చరిస్తారు. చివరకు ఒక ఆర్టీసీ కుటుంబం కండక్టర్గా ఉండబడేటువంటి లక్ష్మారెడ్డి గారు ఇది మొదటి నుంచి వాళ్ళ తాతల తండ్రులు సంపాదించినటువంటి ఆస్తి. ఈ ఆస్తిలో వాళ్ళ పాత పాస్ పుస్తకాలు లక్ష్మారెడ్డి గారికి సంబంధించిన పాత పాస్ పుస్తకాలు. ఈ పాత పాస్ పుస్తకాల్లో ఈ సర్వే నెంబర్ 209 సర్వే నెంబర్లో 8 ఎకరాలకు సంబంధించిన పైచులకు భూమి ఉంటే ఈ భూమిని కూడా కబ్జా చేసి నీ భార్య మని అయినటువంటి శ్రీమతి సంధ్యారాణి గారి పైన రిజిస్ట్రేషన్ చేసుకున్న మాట వాస్తవం కాదా? చివరకు తన బిడ్డ పెళ్లి చేయడం కోసం కూడా నీ దగ్గరకు వచ్చేసి కాలావేళబడి బ్రతిమలాడినా కానీ కనికరించలేనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తివి, ఒక కబ్జా కోరువు. నువ్వు ఈరోజు కవితక్క గురించి మాట్లాడతావని చెప్పేసి సందర్భంగా తెలియస్తాను. ఇది ఇవాళ కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమి. ఈ భూమిని కబ్జా చేసి ఆ కుటుంబాన్ని
పేద మధ్యతరగతి కుటుంబం మా కుటుంబం, చివరకు వాళ్ళ బిడ్డ పెళ్లి చేసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితులలో కూడా ఇంకా కోట్లను ఆశ్రయించి తిరుగుతున్నారు లక్ష్మారెడ్డి గారు. ఇలా లక్ష్మారెడ్డికి ఏం సమాధానం చెప్తావు? ఎంఆర్ఓ సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఇచ్చిల్లు కదా, ఈ భూమికి సంబంధించింది ఇది లక్ష్మారెడ్డి గారిది అని చెప్పేసి ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చిల్లు. కోర్టు కూడా ఆయనకు ఫేవర్గా ఇచ్చింది, కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇలా నువ్వు సుఖం పోసావని చెప్పేసి నువ్వు కవిత గారి గురించి మాట్లాడతావా? జాగృతి జనంబాట ద్వారా ఏం న్యాయం చేస్తుంది కవిత అని చెప్పేసి మాట్లాడతావా? చివరకు శంకర్ నాయక్ గారు 2014 సంవత్సరంలో బీఫామ్ ఇప్పిస్తా అని చెప్పేసి తొర్రూరులో నువ్వు 10 ఎకరాల ఇది మామిడి తోటను నువ్వు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంది వాస్తవా కాదా? ఇలా మానుకోట ప్రజలకు సమాధానం చెప్పాలి. 10 ఎకరాల మామిడి తోటను బీఫామ్ కోసము నువ్వు బీఫామ్ ఇప్పిస్తా అంటే కేసీఆర్ నా జేబుల్లో ఉన్నాడు, కేటీఆర్ నా జేబుల్లో ఉన్నాడు, నేను ఇప్పిస్తా అనంటే ఆ గిరిజన బిడ్డ నమ్మి ఆ రోజున నీకు 10 ఎకరాల ఫామ్ హౌస్ను రిజిస్ట్రేషన్ చేసినటువంటి మాట వాస్తవం కాదా? రవీందర్ రావు గారు సమాధానం చెప్పాలి. ఇలా 2023 సంవత్సరంలో మొన్న పార్టీ ఓడిపోయిన తర్వాత మంత్రులందరూ దొంగలు, కేసీఆర్ కనుక మా మాట వినుంటే పార్టీ గెలిచేది అని చెప్పేసి పార్టీ పైన బురద జల్లే మాటలు మాట్లాడినటువంటి లోఫర్ ఎవడు? ఆ లోఫర్ మాటలు మాట్లాడినట్టు లోఫరు నువ్వు కాదా? ఇలా కవితక గురించి మాట్లాడే స్థాయి అనేది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇయాటి వరకు నీ కుటుంబంతో నీకున్న సఖ్యత ఏంది? నీ అన్నదమ్ములతో నీకున్న సఖ్యత ఏంది? చివరకు మొన్న మీ అన్న 20 ఏళ్ళు కూడా నీతో మాట్లాడుకుంటున్నటువంటి సురేందర్ రావు గారు మొన్న కాలం చేసి చనిపోతే కనీసం నీ అన్న సంబంధించినటువంటి అంత్యక్రియల్లో కూడా 5 నిమిషాలు లేనటువంటి పాపాత్ము నువ్వు. కేటీఆర్ గారి దగ్గర అన్న చనిపోయినా కానీ ఈయన బాధ్యతలు పార్టీ బాధ్యతలు భుజాన్ని వేసుకొని బాగా పనిచేస్తాడని మార్కులు కొట్టించడానికి చివరకు శవాన్ని కూడా వాడుకున్నటువంటి దుర్మార్గమైన చరిత్ర అనేది రవీంద్రరావు తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. చివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి బసవరాజ సారయ్య గారు ఎవరైతే ఉన్నారో వారితో కూడా చర్చలు జరిపి 6 ఎమ్మెల్సీలతోని కాంగ్రెస్ పార్టీలోకి పోవడం కోసం మంతనాలు చేసినావు కాబట్టి ఆ రోజున మంత్రులను దొంగ అని చెప్పేసి మాట్లాడినావు, కేసీఆర్ తప్పు చేసిండని చెప్పేసి మాట్లాడినావు, ఆ రోజు పార్టీని తప్పు పట్టినావు. ఆ ధైర్యంతో పెడితే చివరకు నిన్ను కాంగ్రెస్ నీ నీచ చరిత్ర తెలిసి కూడా, నీ కబ్జాకోరు చరిత్ర తెలిసి కూడా, నీ సంబంధించిన అన్ని రహస్యాలు తెలిసి కాంగ్రెస్ పార్టీ గేట్లు క్లోజ్ చేసింది నీకు. తర్వాత ఇలా బీఆర్ఎస్ పార్టీలో అనివార్య పరిస్థితులలో ఇలా నువ్వు కొనసాగుతున్నావు. చివరకు నిన్ను నమ్మినటువంటి జరిపోతుల ఎంకన్నా అని చెప్పేసి మానుకోట మాజీ మన ఏది వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటి వైస్ చైర్మన్గా ఉన్నాడు. ముడుపుకల్లు గ్రామంలో సర్పంచ్గా కంటెస్టెడ్ చేస్తే నువ్వు పోయిన తర్వాత నీ రైట్ హ్యాండ్గా తిరిగినటువంటి ఎంకన్నా ఓడిపోయినటువంటి పరిస్థితి. నీకు ఎక్కడ ముఖం చెల్లుతుంది మానుకోటలా? ఏ గ్రామంలో నీకు క్యాడర్ ఉన్నది? ఓ క్యాడర్ లేనటువంటి వేస్ట్ ఫెయిల్లోవి ఇలా కవితక్క గురించి నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడితే తెలంగాణ జాగృతి చూస్తూ ఊరుకుంటుందా? ఇలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి శనిలాగా బట్టి బీఆర్ఎస్ పార్టీకి గోతులు తీసేటువంటి నువ్వు ఈరోజు పార్టీకి నేను న్యాయం చేస్తానా, నా సంబంధించిన లెటర్ అడ్డి మీదనే కవిత గారిని నేను సస్పెండ్ చేసినా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇంకా సిగ్గుండాలి నీకు మాట్లాడటానికి. మహిబాద్ ప్రజానీకం అందరూ కూడా ఫిబ్రవరి 2వ తారీఖున జనం బాట ద్వారా మేము మానుకోటకు వస్తున్నాం. మానుకోటకు వచ్చిన రోజు నీ బట్టలు ఇప్పదీసి నీ నడు బజార్లను నిలబెట్టేటువంటి బాధ్యత కూడా తెలంగాణ జాగృతి తీసుకుంటుంది. తస్మత్ జాగ్రత్త రవీంద్రరావు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.